భౌతికపరమైన స్వాతంత్రం, భావ స్వాతంత్ర్యం, భావ స్వేచ్ఛ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పాప జీవితంలో మ్రగిపోతూ పాప దాస్యత్వంలో ఉండి పాప సంఖ్యలలో బంధించబడి దైవుని ఉగ్రతలో ఉంటూ దేవుడిచ్చే నిత్య జీవాన్ని కోల్పోయి నరకానికి వెళుతున్నటువంటి మానవ జాతిని ఆత్మీయ బానిసత్వం నుంచి, పాప బానిసత్వం నుంచి విడిపించడం కొరకు యేసు ప్రభు మానవ జాతి విమోచకుడుగా, పాప విమోచకుడుగా, శాప విముక్తులు చేయడానికి ఈ భూలోకానికి దిగి వచ్చాడు ఆయన ప్రభుని యేసుక్రీస్తు. యేసు ప్రభు వారు మానవ జాతికి ఇచ్చేది ఆత్మీయ స్వాతంత్ర్యం. మనిషికి నిజమైన స్వాతంత్ర్యం పాప బానిసత్వం నుంచి మనిషి విడుదల పొంది ఆత్మీయ స్వేచ్ఛతో స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం జీవిస్తూ తను ఏమీ చేయకూడదనుకుంటాడు.